హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ బాదం పాలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సమ్మర్లో చల్లచల్లగా మనకి ఏదైనా తాగాలనిపించినప్పుడు ఇలా బాదం పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని స్వచ్ఛమైన పాలతో బాదం మిల్క్ తయారు చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకసారి పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, బాదం పౌడర్ అలాగే బాదం మిల్క్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాదం పౌడర్ తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక పావు కప్పు బాదం పప్పును వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాదం పప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవటం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే బాదం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీనిలోనే ఒక 10 జీడిపప్పును కూడా వేసుకోవాలి. మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే అవి కూడా ఒక 5-6 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాదం పప్పులో విటమిన్ ఇ అలాగే ప్రోటీను ఇంకా చాలా రకాల పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజు బాదం పప్పును నానబెట్టుకుని ఒక 3-4 తినడం వల్ల పిల్లల మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. బాదం పప్పు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూను ఓట్స్ కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ అనేది ఆప్షనల్ అండి, ఇది వేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. దీనిలోనే మంచి సువాసన కోసం ఒక 2 యాలకులు కూడా వేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే మరీ మెత్తని ముద్దలాగా అయిపోతుంది. నేను ఇన్స్టెంట్గా కొంచెం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడ షుగర్ యాడ్ చేయడం లేదు. మీరు నిల్వ చేసుకోవాలి అనుకుంటే 1 కప్పు బాదంకి 1.5 కప్పు షుగర్ కూడా వేసుకొని ముందు షుగర్ గ్రైండ్ చేసుకుని తర్వాత బాదం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాదం పాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 600 ml పాలు యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ బాదం పాలు ప్రిపేర్ చేసుకోవడానికి మీ దగ్గర ఉంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే నార్మల్ మిల్క్నే యూజ్ చేస్తున్నాను. మిల్క్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మరగనివ్వాలి. పాలని ఒక 2-3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి గెరటితో మిక్స్ చేసుకుని పంచదార కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే బాదం పాలు కొంచెం కలర్ రావడం కోసం ఇక్కడ నేను ఒక పావు టీ స్పూను పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కానీ కొంచెం యాడ్ చేసుకుంటే బాదం పాలు మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు పౌడర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి. ఇలా పాలు కొంచెం పొంగు వచ్చి కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. మీరు కావాలంటే ఇలాగే వేడివేడి పాలైనా తీసుకోవచ్చు, లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 to 3 అవర్స్ తర్వాత కూల్గా సర్వ్ చేసుకోండి. ఇలాగే వదిలేస్తే పాల మీద మీగడ కడుతుంది, అందువల్ల చల్లారబెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూశారు కదండి, ఎంతో ఈజీగా క్విక్గా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా బాదం పాలు ఎలా తయారు చేసుకోవచ్చో. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ని ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. పిల్లలకి పాలలో బయట షాప్లో కొన్న పౌడర్లు వేసే కంటే ఇలా ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ వేసిస్తే టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేనైతే కూల్ బాదం మిల్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు పిస్తా పప్పు వేసుకొని తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా బాదం పాలు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.